జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ పట్టం కట్టారు. ఆయన రాగానే ఏం చేశారంటే మొట్టమొదట గ్రామంలో సచివాలయ కేంద్రాలు పెట్టారు. ఆయన అనుకున్న ప్రకారంగా సచివాలయ కేంద్రాలు పెట్టారు. ఎందుకు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కబ్జా చేసుకుని పెట్టుకోవడానికి కాదు, ప్రతి పేదవాడికి అర్హుడు ఉన్నాడు కదా లబ్ధి పొందాలి, ఏ ఇబ్బంది లేకుండా. ఈ రైతు విత్తనాలకు వెళ్తేప్పుడు విత్తనాలకు వెళ్ళేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ కొట్టించుకోవడం, పాస్బుక్ చింపించుకోవడం. ఒక ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళాలి, ఒక పెన్షన్ కావాలనుకో 10 సార్లు తిరిగేవారు. ఒక అధికారి ఉంటే ఒక అధికారి ఉండేవాడు కాదు, మళ్ళీ రేపు రెండు అనేవారు. అలాగే ప్రతి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంత ఇబ్బంది పడతాను. ఎందుకని గ్రామాల్లో సచివాలయ ఏర్పాటు పెట్టారు. సచివాలయాలు, ఆర్బీకేలు. సచివాలయ వ్యవస్థ ఏంటంటే మీకు తెలుసు కదా, ఇంతవరకు సచివాలయం ద్వారా మీరు ఏ లబ్ధి పొందారు, ఏ సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు. సచివాలయానికి 11 మంది స్టాఫ్ పెట్టారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కి 4 స్టాఫ్ పెట్టారు. డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ దయచేసి కూర్చోవలసింది. స్వతంత్ర నాయకులు ఇప్పుడు కూడా పల్లెటూరు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేవారు. ఇక్కడ అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ఆ టైంలో ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే, ఆ టైంలో జగన్ గారు వచ్చే ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సచివాలయాలు ఉండాలి, సచివాలయాలతోటి ఆర్బీకేలు ఉండాలి, అంటే రైతు భరోసా కేంద్రాలు. ఆ రైతు భరోసా కేంద్రాలతోటి ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం, ఆరోగ్యం అన్ని వాటిలో అందించాలి. అది ఎక్కడికో వెళ్ళాలి 20 కిలోమీటర్లు, ఇబ్బంది. ఊర్లోనే వైద్యం అందించాలి, ఊర్లోనికే రైతు పట్ట అవ్వాలి, ఊరికే సేవలు అందించాలి. మండలానికి వెళ్లే కంట ఈ మండలానికి వెళ్తే మీకు అందరూ తెలుసు, ఒక రోజు పనిపోతుంది. ఒక రోజు పనిపోతే ఇంచుమించు 500 పేదోడికి భారం కలుగుతుంది. ఒకరోజు పనితో పోతుందా మనలో తిప్పించుకునేవారు. ఒక రోజు పనికి 1 రోజులు. ఒక పెన్షన్ కావాలనే మండలానికి వెళ్ళాలి, ఒక విత్తనాలు కావాలనే మండలానికి వెళ్ళాలి, ఒక ఏదో జ్వరం వచ్చిందనే ఒక మండలానికి వెళ్ళాలి. ఈ పల్లెటూళ్ళు అనేక ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు. ఇక్కడ జగన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ జగన్ పెడతాయి. ఆ విధంగా ఇక్కడ సచివాలయంలో వీళ్ళందరికీ సేవలు అందించారు. కానీ ఒకటి మీ అందరికీ దయచేసి చెప్తాను, కొత్త కలిక పాత కలిక ఉంది. అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకి స్వాగతం పలకాలి. మనకి ఇక్కడ నుండి పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పాతతో వీడుకోలు చెప్పాలి. ఇప్పుడు ఒక టీచరు ఒక అయ్యాక 5 సంవత్సరాలకి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు వాళ్ళకి అయ్యో ఇంతమంది పిల్లలకి నేను విద్య పెంచాను, ఇంతమంది విద్యార్థులు వెళ్ళిపోతున్నానే ఆ టీచర్ కూడా చాలా బాధపడతారు. ఈ పిల్లలు కూడా అయ్యో మా టీచర్ గారు వెళ్ళిపోతున్నారు, అయ్యో మా సార్ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మాకు అలాంటి సార్ వస్తారా రారా, ఇలాంటి మా టీచర్ ఇలాంటి వస్తారు లేరా, మా బాగా చదువు చెప్తారు లేదని పిల్లల దాంట్లో వాళ్ళ గుర్లు పడుతుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా బాధ ఉంటుంది. ఉద్యోగం రాక తప్పదు, రిటైర్మెంట్ అవ్వక తప్పదు.